ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వీడియో వచ్చేసి పోకో అనేది రెడ్మీ యొక్క సెకండ్ బ్రాండ్ అనమాట. పోకో నుండి మనకి ఫస్ట్ సిరీస్ వచ్చేసి ఎఫ్ వన్ అనేది పోకో యొక్క బెస్ట్ సిరీస్ అని అనుకోవచ్చు. అండ్ ఇది చాలా వరకు పోకోకి చాలా మంచి సక్సెస్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా చైనాలో అయితే రెడ్మీ K30 ప్రోని అయితే రిలీజ్ చేశారు. ఇదే మనకి ఇండియాలో పోకో F2 లాగా అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే చెప్తున్నారు. అండ్ మనకి రెడ్మీ K30 ప్రోలో MIUI కెమెరాలో అయితే మనకి షార్ట్ ఆన్ పోకో F2 అని అయితే మనకి కనబడుతుంది. సో దీని ద్వారా మనకి పోకో F2ని రెడ్మీ K30 ప్రోని ఇండియాలో పోకో F2 లాగా తీసుకొస్తున్నట్లు మనకు అర్థమైంది. పోకో F2 స్పెక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.6 ఫుల్ హెచ్డి IPS ప్యానల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అండ్ మన కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి పాపప్ కెమెరా విత్ నోటిఫికేషన్ LEDతో వస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 4 కెమెరాస్తో, మెయిన్ కెమెరా వచ్చి 64 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ వచ్చేసి 13 మెగాపిక్సెల్తో, అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి డెప్త్ సెన్సార్, అండ్ 5 మెగాపిక్సెల్ అయితే మనకి మైక్రోషాట్స్కి అయితే ఇస్తున్నారు. అండ్ ఇది మనకి గొరిల్లా గ్లాస్ 5తో అయితే ఇస్తున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది మనకి 4G ఫోన్. అండ్ దీని యొక్క UI వచ్చేసి MIUI 11, Android 10తో అయితే వస్తుంది. ఫోన్లో స్టార్టింగ్ వేరియంట్ వచ్చేసి 6GB వేరియంట్తో అయితే ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి దీంట్లో దీనికి మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ మైక్రో SDతో అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు మన కెమెరా సెన్సార్స్ వచ్చేసి సోనీ సెన్సార్స్తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh 30 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మనకి ఫోన్ని తీసుకొస్తున్నట్లయితే మనకి చెప్తున్నారు. అండ్ ఓవరాల్గా ఫోన్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంది. సేమ్ రెడ్మీ K30 ప్రోని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు, బట్ కొంచెం అప్డేట్ అయితే చేసినట్లయితే అనిపిస్తుంది. సో ఇప్పటివరకైతే మనకు తెలిసినట్లయితే ఫోన్ అయితే K30 Pro లాగా అయితే ఇస్తున్నట్లయితే అంటున్నారు, కానీ ఎలా ఉంటుందో అయితే మనకి తెలియదు. అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి, ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అటు ఇటు 26,000 నుండి అయితే స్టార్ట్ అవుతుందని అయితే అనుకుంటున్నాం. సో 26 నుండి 30 మధ్యలో అయితే వీళ్ళు తీసుకొస్తారనుకుంటున్నాను. బికాస్ 25,000కి మనకి రెడ్మీ K20 కూడా ఉంది కాబట్టి వీళ్ళు, నాకు తెలిసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 26 కానీ 30 మధ్యలో ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చీప్ అండ్ బెస్ట్లో మోటో బ్లాగ్ సెటప్ గురించి అయితే చెప్తాను. స్టార్టింగ్ మోటో బ్లాగర్స్కి అయితే సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.